పార్టీ మాదిరి జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఆ కంపెనీల ద్వారా ఇచ్చే ఓటు ద్వారా ఇల్లు కానీ ఓటు ద్వారా పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి ఈరోజు అన్ని కూడా చూడకుండా మన పార్టీ ఓటు వేసేలా లేదా అది కూడా చూడకుండా కులము మతము భారతం ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని ప్రవర్తగా తీసుకొని మన ప్రభుత్వం 7 సంవత్సరాలు పనిచేసింది. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చింది. మీరు చూసారు 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చాడు, మరి అమలు చేశాడని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చాడు, అమలు చేశాడని అడుగుతున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఇక్కడ ఉన్న మన పార్టీ నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా పోయి ఆ ఓటు వేయండి మేము మీకు మంచి చేస్తామని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఏది కూడా చూడకుండా పేదరికాన్ని చూసి వారు అన్ని రకాల పేదలకు మనం న్యాయం చేయాలని పనిచేశాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మనం ఎక్కడ పోయినా కానీ ఓట్లు పెట్టే పరిస్థితి. మరి ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా షాదీ మహల్ని పూర్తి చేశాం. మసీదులంతా కూడా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఒకటో రెండో ఇంకా ఒకటి తీసుకుపోయాయి. సోమలో ఒకటి, ఉత్తరపల్లిలో ఒకటి, అక్కడ పడిలో ఒకటి 3 షాదీ మహల్లు తీసుకుపోయాయంటే చిన్నగా స్లోగా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఒక నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. 2 రోజులు మరి ఇక్కడ మన జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ షాదీ మహల్లు ఒక నియోజకవర్గంలో కట్టిన పరిస్థితి ఎక్కడ కూడా లేదని ఈరోజు రాజకీయంగా కూడా అన్ని రకాల రిజర్వేషన్లు ఎక్కడ నిలబడితే అక్కడంతా కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కూడా మనం చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా సోదర భావంతో మైనారిటీతో వెళ్ళిపోతున్నాం తప్ప ఏదో అవసరానికి పాల్గొని వదిలేసి అలా ఎన్నికల గురించి అయ్యా నేను మీ అందరికీ కావాల్సిన నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగే పరిస్థితి మనం చేయడం లేదు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండా నేను సహాయకారిగా ఇచ్చాను తప్ప, లేదా పెద్ద కూడా సహాయకారిగా ఇచ్చాను తప్ప, మేము ఇప్పుడు కూడా మైనారిటీ లేకపోతే రాజకీయ మనుగడ లేదని ఆలోచన చేసేవాళ్ళమే తప్ప ఎప్పుడు కూడా మళ్ళీ ఏదో పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. నేను చూస్తా ఉన్నాను 25 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఇంకా పట్టుదలగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చలే కాకుండా చేసి చూపిస్తానని కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మనకు బీజేపీ, జనసేన వాళ్ళిద్దరూ ఒకే పార్టీ అనుకోండి. మరి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీతో కలవడం, తెలుగుదేశం పార్టీ ఈరోజు యుగాలు ఎగరేసుకుంటారు మేము బీజేపీతో కలిసి మేడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మోడీని పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవైలబుల్గా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు నాకు ఏం లేదు, అంతా బాగుంది ఏదో మాట్లాడే. ఈరోజు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, ఒక స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని ఇచ్చేసాడు. ఆ స్టేటస్ కోసం నేను మాకు వినియోగించాను, మేము అక్కడి నుంచి అలయన్స్ వదిలేసామని చెప్తాను. ఇప్పుడేమైనా స్టేటస్ ఇచ్చాడా, స్పెషల్ స్టేటస్ ఇలా మళ్ళా తిరిగి అలయన్స్ పెట్టుకునేదానికి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. కానీ మన దురదృష్టం ఉన్నాడు. నేను అందరినీ మనం చేస్తా ఉన్నాను, ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పీడ అయిపోతుంది. శక్తివంతం లేకుండా ఆ ఓటేసి సార్ లేకుండా మన వీలైన మందిని మన పార్టీ వైపు నడిపించి మనకు మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని చెప్పి నేను సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఇందాక సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది కనుక వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా అమిత్ షా హైదరాబాద్లో చెప్పాడు, మొన్న ఈ మధ్య 4 నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికలు మేము అధికారంలోకి వస్తామన్నా, అధికారంలోకి
కోసమే రాజశేఖర రెడ్డి ఏదైతే 4% రిజర్వేషన్ పెట్టాడో మీకు దాన్ని తీసేస్తామని చెప్పాడు అమిత్ షా. మీరు కూడా చూస్తుంటారు టీవీలలో అంతా కూడా. మన కంబైన్ స్టేట్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ పెట్టాడు. అది కూడా 7% పెడితే సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు పోరాడి దాన్ని 4% తగ్గించే విధంగా ఆయన పాటుపడ్డాడు. మరి ఈ రోజు ఆ 4% రిజర్వేషన్ హైదరాబాద్ లో చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనే ఈ దేశంలో ఉండేది ఈ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ కదా అతను అధికారంలోకి వస్తే తీసేస్తారని ఏదైతే చెప్పాడో అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ వల్లే అని మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మంచి చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలవాలనేది అందరూ కూడా ఆలోచన చేయండి. మనలో ఏదైనా నివేదనలున్నా కూడా పక్కన పెట్టి అందరము ఏకతాటిగా కృషి చేసే విధంగా పనిచేయండి అని చెప్పి అందరూ కూడా అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ 43,50,000 ఖర్చు అయింది. మరి 20 లక్షలు ఇంతకుముందు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళా 20 లక్షలు ఈరోజు ఇస్తామన్నాము. 3,20,000 రేపు ఇస్తాం. చూడండి అక్కడ నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.